అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చర్చించే అంశం ఏంటంటే, రీసెంట్ మా ఫ్రెండ్‌కి ఇదొక జరిగింది. ఏందంటే అది ఏం చేసిందంటే ఆయన ఒకటి టెలిగ్రామ్ యాప్ ఉంటది కదా! టెలిగ్రామ్ యాప్‌లో ఏమైందంటే కొందరు అంటే ఇట్లా మనీ ఇన్వెస్ట్ చేస్తే మనీ వస్తాయని చెప్పిరంట. ఒక ఆమె టెలిగ్రామ్‌లో మెసేజ్ చేసిందంట. ఏమైందంటే ఆళ్ళు ఫస్ట్ ఏం చేసిరంటే ఫస్ట్ ఏమన్నారంటే చెప్తున్నా. ఫస్ట్ కొన్ని ఏదో పంపించారండి. ఏదో ఇది ఒక ప్రొడక్ట్స్ ఇట్లా ఉంటాయి కదా! ఏదో పంపించారు. పంపిస్తే ఏమైందంటే మీరు ఇప్పుడు మాకు రూ. 1000 వేయాలి. రూ. 1000 వస్తే మీకు బోనస్‌గా 2000 ఇస్తామని చెప్పిర్రు. సరే రూ. 1000 వస్తే 2000 అంటే మీరు ఒంగు నిజంగా ఇస్తారేమని. అట్లనే ఏమైందంటే రూ. 1000 వాడు 1000 అట్లని కొన్ని మీరు ఇప్పుడు మీకు ప్రొడక్ట్ వస్తది. పక్కా మీకైతే 2000 వస్తాయి. ఫస్ట్ అయితే మీరు రూ. 1000 ఇయ్యాలని చెప్పిర్రు. అంటే వీడేం చేసిండు, ఇంక అరే నిజంగా వస్తాయని సంతోషంగా వాడు రూ. 1000 వేసిండు. ఎమ్మటే వేసిండు. వేస్తే ఏమైంది 2000 వాళ్ళ 2000 వచ్చినాయంటే ఏమైందంటే రాలే 2000. ఏం చేసిండు మేడం అదే పైసలు రూ. 1000 వేసిన అంటే సరే ఆగండి అని అనంట. ఆమె ఏం చేసిందంటే డిఫరెంట్ అంటే వాళ్ళు ఇంకో టెలిగ్రామ్ అకౌంట్ ఇచ్చి వాళ్ళకి మెసేజ్ చేయమన్నది ఒక ఆయనకు. వానికి మెసేజ్ చేసి వాడేం చేసిండు, అన్న ఇప్పుడు మీరు రూ. 1000 వేసిర్రు, మీకు 2000 వస్తాయి సరే మీ అకౌంట్ అయితే యాడ్ అవుతాయి. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే యాడ్ కావు. ఫస్ట్ 2000 వేయాలి. మళ్ళీ 2000 వేసినాక ఏంది డబుల్ వస్తాయని చెప్పి మళ్ళీ 4000 వస్తాయని చెప్పారు. వీడేం చేసిండు, అరే రూ. 1000 పెట్టినాయి అమ్మ వస్తలేవేంది మళ్ళీ 2000 అడుగుతున్నారు నమ్మాలా వద్దా అని వీడు అనుకున్నాడు. వీడు ఏం చేసి నేను చెప్తున్నాడు అప్పటికి ఇంటిస్తున్నా రూ. 1000 పోయినా బాబు మళ్ళీ 2000 ఎందుకు కొట్టుకున్నాడు అన్న. వాడు ఏం చేసిండు, ఇంకా అరే మళ్ళీ రూ. 1000 పోయినాయి మళ్ళీ 2000 వేస్తే మళ్ళీ 4000 వస్తాయి కదా ఏతం అని 2000 కూడా వేసిండు. అంటే ఇప్పుడు ఎంత వేసిండు, ఫస్ట్ రూ. 1000 మళ్ళీ ఇప్పుడు 2000 వేసిండు. అంటే మొత్తం 3000 వేసిండు వీడు పైసలు. వేస్తే వీనికి వచ్చింది ₹1 లేదు. ఏదో వాళ్ళ క్రియేట్ చేసిన ఒక యాప్ ఉంటుంది కదా, వాళ్ళ అందరు కలిసి ఒక ప్రొడక్ట్స్ ఉన్న యాప్ ఉంటుంది కదా, దాంట్లో చూపిస్తుంది పైసలు నీకు వచ్చినట్టు డబ్బులు వచ్చినట్టు చూపిస్తున్నాయి. కానీ వీడు విత్డ్రా చేసుకోనికి వస్తారు పైసలు. అంటే ఫ్రాడ్ ఇది. టెలిగ్రామ్లో ఇట్లా చేస్తారు కొందరు. అందరూ అంటే నేను చెప్పేది ఏంటంటే అందరు కొంచెం చూసి ఉండండి. టెలిగ్రామ్లో అయినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా పైసలు అడుగుతారు సంథింగ్ అడుగుతారు అంటే ఫస్ట్ దాన్ని అంటే ఎంక్వైరీ చేయాలి నిజమేనా అబద్ధమేనా. వీడికి ఇప్పుడు 3000 లాస్ అండి. ఎంత రూ. 1000 ఇస్తే 2000 ఇస్తా అని చెప్పారు. మళ్ళీ 2000 ఇస్తే 4000 ఇస్తా అని చెప్పారు. అంటే వీడు 3000 వేసింది మొత్తం డబల్ ఇస్తా అని చెప్పారు. అంటే చెప్పండి ఇక మీరే చెప్పండి. అంటే ఎంత ఇచ్చినట్టు, ఇప్పుడు అవి రూ. 1000 ఇస్తే 2000 కదా, అంటే అవో 2000. ఇప్పుడు 2000 ఇస్తే 4000 కదా, ఇవో 4000. ఈ 2000 ఇవి 4000, 6000 ఇంటికి వస్తాయని. అంటే 3000 కడితే 3000 నీకు ఎక్కువనే వస్తాయని చెప్పారు. కానీ వచ్చింది లేదు చూసింది లేదు. వాడి అకౌంట్లో పైసలు 0 అయిపోయినాయి, ₹1 రాలేదు. వాడు నా మోసపెట్టాక బాధపడాడు ఎడ్యుకేషన్ అని. అందుకని ప్లీజ్ అండి నేను అన్నీ నమ్మొద్దంటలేము. కానీ మీరు ఏమైనా డబ్బులు పెట్టేటప్పుడు ఏమైనా వేసేటప్పుడు చూజ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ₹1000 2000 3000 3000 అంటే బాధ అనిపిస్తుంది కదా. మళ్ళీ మనం అంటే కొందరు స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు వాడు ఎట్లా అంటే బీటెక్ చేసుకుంటాడు. అందుకని చెప్తున్నాను, ఏం చెప్తున్నా అంటే జస్ట్ బీటెక్ చేస్తారు అతను. అందుకని నేను ఏం చెప్తున్నా అంటే అది 3000 అంటే మనకు కూడా బాధ. ఎందుకంటే మనకు ఎట్లా అంటే మనం బయట తిండికన్నా బయట ఖర్చు చేయడానికి మనం ఆలోచించి ఖర్చు చేస్తాం. 3000 అంటే సరదా కాదు కదా. అందుకని చూసి ఏమన్నా ఉంటే చూసి నమ్మాలా లేకుంటే వద్దా, నిజంగా పైసలు అడుగుతారంటే ఫస్ట్ ఆలోచన నిజంగా ఇస్తున్నారా పైసలు అని. వీడు 3000 లాస్ అయింది ఇప్పుడు. అందుకని నేను చెప్తున్నా మీకు అంత ఇది నిజమే అండి. నేను అంత అవసరం మీకు ప్రూఫ్స్ కూడా పెడతా, వాడు స్క్రీన్ షాట్లు పెడతాను మీకు, వాడు ఫోన్పే కొట్టింది అంతా చేసి స్క్రీన్ షాట్లు కూడా పెడతా. అందుకని ఇట్లాంటి టెలిగ్రామ్లో ఇట్లాంటివి వచ్చే కొంచెం చూసి ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదములు.